తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులనైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించి వాళ్ళతోటి నామినేషన్స్ కూడా వేయించడం జరిగింది. అయితే ఆ ముగ్గురిట్లో ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ రావడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయశాంతి మాత్రం పొలిటికల్ గా పెద్దగా యాక్టివ్ లేదనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీలో కొనసాగిన విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తప్పితే ఇటు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కావచ్చు, వివిధ కార్యక్రమాల్లో కావచ్చు, విజయశాంతి ఎక్కడ కూడా పెద్దగా కనిపించడం లేదు. అలాంటి విజయశాంతికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఏంది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిసైడ్ చేశారా, లేకపోతే విజయశాంతి ఢిల్లీలో లాబింగ్ చేశారని రకరకాల డౌట్లు అయితే కలుగుతున్నాయి. అయితే ఏఐసిసి నేతలే విజయశాంతికి కాల్ చేసి ఢిల్లీకి పిలుచుకొని మరి ఆమెకు పదవులు ఇచ్చారు అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. వారం రోజుల ముందు ఢిల్లీ వెళ్లిన విజయశాంతిని చూసిన స్టేట్ లీడర్లు మాత్రం పెద్దగా పట్టించుకోలేదన్న టాక్ కూడా నడిచింది. కానీ ఉన్నట్టుండి ఎమ్మెల్సీ టికెట్ విజయశాంతికి రావడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు సంబంధించిన అనేక పథకాలను అమలు చేయడం జరిగింది. ఆ పథకాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంలో కూడా విజయశాంతి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అలాంటి విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ఏంటని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా కానీ గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన విజయశాంతి బీజేపీలో చేరడానికి సిద్ధమైన సందర్భంలో అప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు విజయశాంతి ఇంటికి వెళ్లి మరి విజయశాంతిని బీజేపీలో చేరొద్దు, కాంగ్రెస్ ను వదలొద్దు అని చెప్పి అడిగినా కానీ విజయశాంతి రేవంత్ రెడ్డి మాట వినకుండా బీజేపీలోకి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన తర్వాత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో తిరిగి విజయశాంతి గారు చేరడం జరిగింది. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీలో అలాగే బీజేపీ పార్టీలో కొనసాగిన విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ద్వారా ఆ రెండు పార్టీలను ఎండగట్టడంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడం, అలాగే జనాలకు సుపరిచితురాలు కావడం కూడా ఇది విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి రావడానికి చాలా కీలకంగా మారాయి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ తిరిగి రాములమ్మ పొలిటికల్ గ్రౌండ్ లో యాక్టివ్ అయితే అవ్వబోతున్నారు.